హలో అందరికీ వెల్కమ్ టు డిఎన్ కిచెన్. ఈరోజైతే నేను హైదరాబాద్ స్పెషల్ కద్దుకా ఖీర్ చేస్తున్నానండి. అదే సొరకాయ సగ్గుబియ్య పాయసం అండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం నేత సొరకాయ తీసుకొని దీన్ని బాగా జీవుకోవాలండి. పైన పొట్టు మొత్తం తీసేసుకోవాలి. మనము ఈ సొరకాయ అయితే మనకు సొరకాయ నేతగా ఉంటే మనకు పాయసం చాలా బాగుంటుందండి. ముదురుగా ఉంటే మనకు అంత టేస్ట్గా ఉండదు. ఈ పాయసం వచ్చేసి ఇలా మొత్తం మనము తోలు తీసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని కొబ్బరి తురుముకుంటామే దాంతో వచ్చేసి ఇది మొత్తం తురుముకోవాలండి. ఇప్పుడైతే మనము నీట్గా తురుముకోవాలి. చూడండి ఎంత బాగా మొత్తం పొట్టు మొత్తం తీసేసానో. లోపల గింజలు ఉంటాయి కదండి సొరకాయకి, ఆ గింజలు అనేటివి ఇందులోకి వేయకూడదండి. పైన లేయర్ మాత్రమే మనం మొత్తం వచ్చేసి జీవుకోవాలండి. ఇలా మొత్తం మనము నేతగా ఉంటే మనకు ఇలా జీవుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. త్వరగా తెగుతుంది. ముదురుగా ఉంటే మనకు ఇత్తనాలు ఎక్కువ ఉంటాయండి. కాబట్టి మనం ఖచ్చితంగా నేతగా ఉండేది తీసుకోండి. చూడండి ఇప్పుడు దీన్ని మొత్తం అయితే మనము చిన్నగా ఇలానే తురుముకుందామండి. చూడండి ఇలా అయితే మొత్తం నేనైతే తురిమేశాను. ఇది వచ్చేసి ఒక కప్పు అయిందండి, ఒక కప్పు అయింది. ఇప్పుడు మనము చేసే విధానాన్ని చూద్దాం రండి. చూడండి బిచ్చలు అయితే పక్కకు పెట్టేశాను. ఇప్పుడు ముందుగా మనం వచ్చేసి పాలు కాబెట్టుకోవాలండి. మనము పాయసానికి పాలు వేసుకోవాలి కదా, పాలు బాగా మరిగించుకోవాలండి. మనమైతే మనకు బాగా ఉడికి ఒక పొంగు వచ్చేసి చాలండి. మనకు ఈ పాలు వచ్చేసి ఆ పాయసంలో వేయనీక ఉంటుంది. చూడండి మనకైతే పాలు అయితే పొంగు వచ్చేసాయి. ఈ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి. ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ అనేటివి దూరగా ఎంచుకుందాము. అన్నీ వేసేసుకొని ఇలా మీరు ఖచ్చితంగా ఇది తయారు చేసుకొని తినండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. హైదరాబాద్లో ఇది చాలా ఫేమస్ అండి, మీకు తెలిసింది ఆల్రెడీ. చాలా బాగుంటుందండి. చూడండి ఇప్పుడైతే మనకు ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి ఏగిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ ఇలా పక్కకైతే మనము తీసేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ తురిమి పెట్టుకున్న సొరకాయ అనేది నెయ్యిలో దోరగా ఎంచుకోవాలండి. అప్పుడే మనకు సొరకాయ బాగా మొగ్గుతుంది. మనము దీన్ని నెయ్యిలో బాగా ఎంచుకోవాలి. అప్పుడే మనకు ఈ పాయసం చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడైతే మనము నెయ్యిలో దోరగా అయితే ఎంచుకున్నాం కదా, ఇందులోకి మనము కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. అప్పుడే మనకు ఈ సొరకాయ అనేది బాగా మెత్తగా పడుతుంది. చూడండి మనమైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఎంచుకొని పక్కకైతే పెట్టేసుకున్నాం. ఇంకా చూడండి ఇప్పుడైతే మనము ఈ సొరకాయని ఇలా బాగా ఎంచుకోవాలండి నెయ్యిలో. ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం నీళ్ళు అనేటివి వేసుకుంటే మనకు సొరకాయ త్వరగా ఉడికిపోతుంది. చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఒక 2-3 మినిట్స్లో మనకు సొరకాయ అనేది బాగా మెత్తపడిపోయి బాగా ఉడుకుతుందండి. చూడండి ఇలా అయితే మొత్తం కలుపుకుందాము. ఇది ఆల్మోస్ట్ అమృతంలాగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పాయసంలో చాలా వరకు ఉంటాయి కదా, ఇది ఒక పాయసం. చూడండి మనకైతే ఇప్పుడైతే ఉడికిపోయింది లైట్గా. ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న పాలు అనేటివి ఇందులోకి అయితే మనము వేసేసుకోవాలండి. ఇలా మొత్తం అయితే పాలు మొత్తం వేసేసుకోవాలి. చిక్కటి పాలు వేసుకోండి, అప్పుడే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పాయసం వచ్చేసి. ఇందులోకి మనము సగ్గుబియ్యం అనేది కూడా వేసుకోవాలండి. సగ్గుబియ్యం నేను మార్నింగ్ అయితే నానబెట్టుకున్నాను. సగ్గుబియ్యం బాగా నానితేనే మనకు బాగా ఉడుకుతుంది పాయసం వచ్చేసి. చూడండి దీన్ని మనము బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ అనేది ఇలా మొత్తం అయితే కలుపుకుందాం. ఇలా చూడండి మనం మూత పెట్టుకుంటే మనకు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. బాగుంది కదా, ఎంత బాగా ఉడుకుతుంది చూడండి మనకైతే పాయసం. ఇప్పుడు ఇందులోకి సగ్గుబియ్యం అనేది ఇంకా వేసేసుకున్నాను నేను. ఇలా మొత్తం కలుపుకుందాం ఒకసారి మొత్తం ఇలా. చూడండి మనకు ఇలా మీగడ వచ్చేసి మొత్తం పక్కకు వచ్చేస్తుంది. మనము ఆ మీగడ మొత్తం కలుపుకుంటూ ఇందులోకి అయితే వేసేసుకోవాలా. అప్పుడే మనకు ఈ పాయసం అనేది టిక్ వస్తుంది. ఇందులోకి మనము బాదం గోడంబి మిక్సీ పట్టేసేసుకోవాలండి. మామూలుగా అయితే ఇందులోకి మనము కోవాన వేసుకోవచ్చు, పచ్చికోవా చాలా బాగుంటుంది. మనకు కోవా లేనప్పుడు ఇలా బాదం గోడంబి మిక్సీ పట్టి వేసుకున్నా మనకు చిక్కగా వస్తుందండి పాయసము. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పాయసం వచ్చేసి. ఇందులోకి మామూలుగా అయితే మనము కోవా కానీ
కంజెస్టర్ మిల్క్ కానీ వేసుకోవచ్చండి. మనకు ఆ రెండు లేని ప్లేస్లో మనమైతే బాదం అయితే ఇందులోకి వేసుకోవచ్చు. చూడండి మనకైతే పాయసం కూడా దగ్గర పడుతుంది. దీన్ని బాగా కలుపుకోవాలండి, అడగంటకోకుండా. సైడ్కి మీగడైతే వచ్చేస్తుంది. ఆ మీగడ మొత్తం మనకు లోపలికైతే వేసేసుకోవాలా. మనకు సబబియ్యం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయాయండి. ఇలా మొత్తం అయితే ఇప్పుడు కలుపుకుందాం మనం ఇలా బాగా. చూడండి ఎంత బాగుందో పాయసం. మనకైతే ఇలా మనము కలుపుకుంటూ ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు మనము ఇందులోకి తగినంత చక్కెర కూడా వేసుకున్నామండి. ఒక కప్పు సొరకాయ తీసుకున్నాను కదా, అదే కప్పుతో నేను చక్కెర కూడా వేసేసాను. ఇలా మొత్తం అయితే ఇలా కలుపుకుందాం ఇంకా మొత్తం మనము. చూడండి మనకైతే ఈరోజు అయితే నేను నైట్కి బీట్రూట్ చపాతీ కూడా చేశానండి. అలానే పాయసం కూడా చేశాను. చూడండి ఇందులోకి అయితే నేను ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న బాదం గోడంబి పెరుగున వేసేసానండి. మనము ఇలా వేసుకున్నామంటే మనకు పాయసం చిక్క పడుతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకైతే బాదం వేసాక త్వరగా చిక్కైతే పడుతుంది. ఇంకా మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఈ పాయసం. చూడండి సైడ్కి అయితే మనకు ఇలా మీగడ వచ్చేస్తుంది. దాన్ని మొత్తం దగ్గర కనుక్కొని ఇందులోకి వేసుకుంటూనే ఉండాలి. అప్పుడే మనకు డబల్ టేస్ట్ అనేది ఈ పాయసం అనేది వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఇందులోకి మనము ఫైనల్గా మనమైతే ఇందులోకి 4-5 యాలకులు కూడా వేసుకోవాలండి. మనకు స్మెల్ చాలా బాగుంటుంది పాయసం వచ్చేసి. చూడండి మనకైతే పాయసం అయితే బాగా దగ్గరికి అయితే పడిపోయింది. ఇంకా చూడండి ఈరోజు మీ ఇంట్లో ఏం చేస్తారు ఫ్రెండ్స్ స్పెషల్ నైట్ డిన్నర్? మా ఇంట్లో అయితే సొరకాయ పాయసం, అలానే చపాతీ, అలానే బీట్రూట్ చేశానండి. మనకైతే ఆల్మోస్ట్ పాయసం అయితే ఇంకా అయ్యింది. చూడండి బాదం పొడి వేసాక ఎంత దగ్గరగా అయ్యిందో మనకైతే. మనం తింటూ ఉంటే ఈ పాయసంలో బాదం పడుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 4-5 యాలకులు కూడా వేసేసుకుందాం ఇలా. ఇప్పుడు మొత్తం కలుపుకొని మనము ఫైనల్గా ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసుకుంటే మన హైదరాబాద్ స్పెషల్ అయిన సబ్దుకా ఖీర్ తయారైపోతుంది. ఇంకా చూడండి ఇప్పుడైతే నేను స్టార్టింగ్లో వేయించి పెట్టుకున్న బాదం కూడా మొత్తం డ్రై ఫ్రూట్స్ మొత్తం అయితే వేసేసాను. ఇంతో అండి బాగుండే సొరకాయ సబబియ్యం పాయసం. ఇది హైదరాబాద్లో చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ సబ్దుకా ఖీర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చిందా? మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.